అందరికీ నమస్కారం. అలనాటి అమ్మ రుచులకి స్వాగతం. ఈరోజు మనం మైసూరు పప్పు మసాలా పప్పు చేసుకుంటున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. మైసూరు పప్పు 1 కప్పు, ఉల్లిపాయలు 2 చిన్నవి, పచ్చిమిర్చి 1, కరివేపాకు కొంచెం కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారం, పసుపు. పప్పు ఇట్లా 10 నిమిషాలు ఇట్లా నానబెట్టుకోవాలి. ఇట్లా నానతుంది. 10 నిమిషాలు పెట్టుకోండి సరిపోద్ది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వేసుకొని కళాయి పెట్టుకుందాం. స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుందాం. వేడైంది. ఆయిల్ వేసుకుందాం. తాలింపు గింజలు, ఎండుమిర్చి వేసుకుందాం. ఇప్పుడు ఈ వేగిని ఉల్లిపాయలు వేసుకుందాం. పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకొని మంచిగా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని మంచిగా దీన్ని మగ్గించుకోవాలి. ఎర్రగా వేగేటట్టు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇందులో పసుపు వేసుకోవాలి. కరివేపాకు వేసుకుందాం. పప్పు మంచిగా నానింది. ఇప్పుడు వేసుకుందాం. ఇలా మంచిగా అంతా కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా 5 నిమిషాలు మంచిగా మగ్గాలి నూనెలో పప్పు. 1 స్పూను కారం వేసుకుందాం. సరిపోతుంది. 1 స్పూను పచ్చిమిర్చి వేసినాం కదా. 1 స్పూను కారం వేసి మంచిగా ఇలా కలుపుకోవాలి. అంతా ఇలా మంచిగా అంతా కలిసేటట్టు ఇప్పుడు 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. ఇట్లా వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి. ఉప్పు కొంచెం ఉడికాక ఉప్పు వేసుకుందాం. 10 నిమిషాలు ఉంచుకుంటే పప్పు మంచిగా ఉడుకుద్ది. కొద్దిగా ఉడికాక ఉప్పు వేస్తా. మూత తీసి చూద్దాం. ఇదిగో చూడండి ఇలా ఉడుకుతుంది. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు ఇట్లా దగ్గరకు ఉడికాక ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తగినంత వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలి.
దగ్గరకు అయిపోయింది కదా, ఇక కొత్తిమీర కూడా వేసుకుందాం కొంచెం. వేసుకొని మూత పెట్టుకుందాం 5 నిమిషాలు. 5 నిమిషాలు ఉంటే అయిపోద్ది. ఇక చూద్దామండి ఎలా ఉందో. ఇదిగో చూడండి, మంచిగా ఉడికింది. మరి ఇంకా దగ్గరకు ఉడికినాం అనుకోండి గట్టిగా ఉంటుంది. ఇట్లనే ఉండాలి కొంచెం మనం వేసుకునేటట్టు. ఇవలా ఇదండి ఈరోజు మైసూర్ పప్పుతో మసాలా పప్పు వండినాం. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుంది. మీరు కూడా చేసుకోవాలనుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు 5 గంటలకు అలనాటి అమ్మ రుచులు అవుతుంది. తప్పకుండా చూడండి. చూసి మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. కామెంట్స్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా కామెంట్లు పెట్టండి.